నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ సిటీ. హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కాసేపట్లో చొప్పదండి నియోజకవర్గ బహిరంగ సభకు హాజరు. మేడారం జాతర హుండీల లెక్కింపు ప్రారంభం. గత జాతరతో పోలిస్తే ఈసారి ఆదాయం మరింత పెరిగే అవకాశం. లోక్సభలో భారత్ యుఎస్ ట్రేడ్ డీల్పై విపక్ష ఎంపీల ఆందోళన. ప్రధానికి సమాధానం చెప్పాలని డిమాండ్. మోహన్ బాబు యూనివర్సిటీ కేసులో కీలక మలుపు. మంచు మోహన్ బాబు, విష్ణులకు నోటీసులు ఇచ్చే అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు వెళ్లిన విద్యార్థి సంఘ నేతలను కిడ్నాప్ చేసిన కేసులో కీలక ఆధారాలు లభించాయని తిరుపతి పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో భాగంగా మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేరానికి ఉపయోగించిన 3 ఇన్నోవా వాహనాలను సీజ్ చేసినట్లుగా తెలిపారు. అరెస్టైన వారిలో మోహన్ బాబు యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్తో పాటుగా బౌన్సర్లు, కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నట్టుగా తెలిపారు. ఈ కేసులో A2, A3గా మోహన్ బాబు, విష్ణుల పేర్లు కూడా నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తామని రవి మనోహరాచారి స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయని, తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపట్టే ప్రసక్తే లేదని పోలీసులు తేల్చి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు వెళ్లిన విద్యార్థి సంఘ నేతలను కిడ్నాప్ చేసిన కేసులో కీలక ఆధారాలు లభించాయని తిరుపతి పోలీసులు తెలిపారు. ఈ కేసులో భాగంగా మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేరానికి ఉపయోగించిన 3 ఇన్నోవా వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లుగా తెలిపారు. అరెస్టైన వారిలో మోహన్ బాబు యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్తో పాటుగా బౌన్సర్లు, కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక ఈ కేసులో A2, A3గా మోహన్ బాబు, విష్ణుల పేర్లు నమోదు చేసి వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేస్తామని రవి మనోహరాచారి స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయని, తప్పు చేసిన వారు ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి కొండా సురేఖ ఈ లెక్కింపును ప్రారంభించారు. మొత్తంగా 788 హుండీ లెక్కింపు కోసం దేవాదాయ శాఖ ఉద్యోగులతో పాటుగా 500 మంది వాలంటీర్లను కేటాయించారు. గత జాతరతో పోలిస్తే ఈసారి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ సుమారుగా 10 రోజుల పాటు కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పారదర్శకంగా ఈ లెక్కింపు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
నారాయణపేట జిల్లా మక్తలపట్నంలో మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తపై ప్రత్యర్థులు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి వాకిట శ్రీహరి బాధిత కార్యకర్త ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం 1-2 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున మంత్రి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. మక్తల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటర్లు కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యాలు మక్తలకు అలవాటు కావద్దనే ఇన్ని ఏళ్ళు ఏ హోదాలలో ఉన్నా కూడా సేవ మోటోగా పనిచేసి ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చినాం. మేము కూడా 30 ఏళ్ళకైతే మక్తల్లో ప్రజల ఆశీర్వాదం వల్ల అడుగడుగున ఏ అవకాశం ఇచ్చినా అవకాశానికి ధర్మంగా న్యాయం చేస్తూ ప్రజల సేవ చేసే ప్రజల మన్నన పొందినం తప్ప ఈ విధంగా బలముందని దౌర్జన్యంగా కొడతాం మేము ఎవ్వరు ఏం చేస్తాం ఆ కొట్టినే మా బలం చూపిస్తామంటే అది సరైన పద్ధతి కాదు. బలం అనేది ఈరోజు ఒకరికి ఉంటుంది, రేపు ఇంకొకరికి వస్తుంది. శాశ్వతమైంది కాదు, ప్రేమనే శాశ్వతమైంది. నేను అందుకే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన. దౌర్జన్యాలకు మక్తల్లో తావు లేదు 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 ఉండదు కూడా. ఈ దయచేసి ఈ అన్నదమ్ముల్లాగా కలిసి బతికే ఆలోచన విధానం ఉన్న మక్తల్ని మరి ఎందుకో ఈ మధ్యకాలం దౌర్జన్యంగా మేము ఎవరైనా కొడతాం, ఏమైనా చేస్తాం, మాకేది అడ్డు అదుపు లేదు, మేము అనుకున్నదే రాజ్యం అనుకుంటే కరెక్ట్ కాదు. సామాన్యుడు కాపాడబడే చట్టము లేదా రాజ్యాంగము ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ మక్తల్లో కూడా ఉంది. నేను వారి విఘ్నతకే వదిలేస్తున్నా. ప్రజా జీవితంలో ప్రజలని ఓటు అడిగే అధికారం అందరికీ ఉంటుంది. వాళ్ళు ఎవరికి ఆశీర్వాదం చేస్తే వాళ్ళు గెలుస్తారు. అంతేగాని మా ఓట్లు మేము మా వాళ్ళ మీ ఎందుకు ఓట్లు ఆడడానికి వచ్చిందో అనేటువంటి దౌర్జన్యపూరితమైనది ఇదంతా మన దగ్గర లేకుండే మరి ఎందుకో ఈ మధ్య వచ్చింది. ఇది కొంత విన్నాం, మనకు కూడా తెలియదు కానీ కొంత విన్నాం. ఏటవతల ఉన్న కొన్ని నియోజకవర్గాలకు ఇది ఉంటుందని. మరి ఆ ఏటవతల నియోజకవర్గంలో ఉన్న వాతావరణాన్ని మక్తలకు తీసుకురావడం అనేది నాకు తెలిసి కొంత బాధ కలిగించే అంశంగా పరిగణిస్తూ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ప్రజా జీవితంలో మనం ప్రజలు ప్రాధేయపడాల, వాళ్లకు నమ్మకం కలిగించి ఓటేయించుకోవాలి. కానీ ఫిజికల్గా అటాక్ చేసి ఓటు అడగడం అనేది కరెక్ట్ కాదు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల వైఫల్యాలే లక్ష్యంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మున్సిపాలిటీ పరిధిలోని 4వ 12వ వార్డులో ఇంటింటా ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఒక్క రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవ్వలేదని మంత్రి మండిపడ్డారు. ధర్మపురి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల వైఫల్యాల లక్ష్యంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మున్సిపాలిటీ పరిధిలో 4వ 12వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఒక్క రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని మంత్రి మండిపడ్డారు. ధర్మపురి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఏ విధంగా కాపాడదాం. ఇవాళ మీరు గెలిపించిన తెల్లారి మీ కళ్ళ ఉన్నట్లే ధర్మపురిలో ఉంటుండు. మీ ధర్మపురి మున్సిపాలిటీలోనే రేపు 2 సంవత్సరాల తర్వాత ఇక్కడనే ఓటు హక్కు తీసుకుంటా ఈయనే ఉంటామా. దండం పెట్టి మీరు మీ చెల్లెని సంజయను, మా తమ్ముని పవన్ గెలిపియాలమ్మా. మీరేమనుమాన పడకుండా అమ్మా. దయచేసి భగవంతుడు లక్ష్మణ సంవత్సరానికి దయతోని రేపు 11వ తారీఖు ఎన్నిక
ఉదయం దేవుని నరసింహస్వామి దండం పెట్టుకొని పోయి చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించి ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏ విధంగా కాపాడదాం, మన గంగమ్మ తల్లి దేవాలయాన్ని ఏ విధంగా గొప్పగా ఇంకా మిగిలిపోయిన పని పూర్తి చేద్దాం విషయం లోపల మీ ఆలోచనను అమలు చేసే బాధ్యత నాది అని చెప్తున్నా. మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది అని చెప్తున్నా. ఇంకా 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో మేము ఉంటాం కాబట్టి మీరు ఎక్కడ అనుమానపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మా, ఒకవేళ దేవుడి కళ్యాణం గారి చాగంటి గారిని తీసుకొచ్చి ఇక్కడ గోదావరి తీరాల్లో పెద్ద ఎత్తున మన ప్రాంత ప్రజలు చల్లగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి మీ నాయకత్వం లోపల పరిగి నియోజకవర్గ అభివృద్ధి కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు. తన 2 ఏళ్ల పాలన చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. 14వ వార్డు అభ్యర్థి ఆనం పద్మావతితో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఏదైతే సోషల్ ఈక్వేషన్ ప్రకారము లేకపోతే ఇంకో దాని ప్రకారము కొంతమందిని మేము తప్పని పరిస్థితి లోపల మంచి వ్యక్తులైనా సిట్టింగ్ వ్యక్తులైనా సరే వాళ్ళకి మేము వేరే ఒక అవకాశాలు ఇస్తామని వాళ్ళకి చెప్పి కోఆప్షన్ కావచ్చు, నామినేటెడ్ కావచ్చు, సింగిల్ విండో కావచ్చు, ఇంకోటి ఇస్తామని చెప్పి వాళ్ళను ఈసారికి డ్రాప్ చేయించాం. ఎందుకు డ్రాప్ చేయించడం అంటే ఒక మంచి పరిపాలనతో పాటు అందరికీ కూడా అవకాశం అన్ని సామాజిక వర్గాలకు రావాలని చెప్పి పెద్ద ఎత్తున మేము కృషి చేసి బీసీ సామాజిక వర్గానికి ఈసారి పెద్ద ఎత్తున సీట్లు కేటాయించడం జరిగింది. సుల్తాన్పూర్ అనేది ఒక ఉమెన్, అక్కడ ఎవరు పోటీలు లేవు. అక్కడ ఒకటి, ఇక్కడ మన ఏదైతే టీచర్స్ కాలనీ అది 2 మేము ఇక్కడ జనరల్ కేటగిరీ ఇచ్చినాం. మిగతా మొత్తం కూడా టోటల్ అది ఉమెన్, ఇక్కడ ఇది జనరల్, మిగతా అన్ని కూడా బీసీస్, మైనార్టీస్, ఎస్సీస్. ఈ విధంగా 9 స్థానాలు ఇవ్వాల్సిన దానికి 2 స్థానాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. పోయినసారి అయితే అది కూడా ఇవ్వలేదని చెప్పి నేను అనుకుంటున్నా. కృష్ణ ఇవ్వలేదు, పోయినసారి అయితే అది కూడా ఇవ్వలేదు. శాతం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సీట్లు ఇచ్చింది. 42% ఇస్తామని చెప్పినాం కదా, రాష్ట్ర స్థాయిలో 52% ఇచ్చినాం. మన దగ్గర మనం ఇవ్వాల్సినటువంటి 9లో ఇద్దరికే ఇచ్చినాం. కాబట్టి మీరు కూడా ఈ విషయాలు ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ఇవన్నీ కూడా గమనించాలి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, దాంట్లో కూడా మహిళలకు పెద్దపీట వేసినాం. మహిళలకు మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు సయ్యద్ మల్కాపూర్ అనేది జనరల్ సీట్, అది మహిళకే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ మహిళలకు కూడా పెద్దపీట వేయాలి. ఆమె గతంలో ఒక డాక్టరేట్ చదివింది, అదేవిధంగా ఆమె ఆ గ్రామానికి సర్పంచ్గా గతంలో బాధ్యత నిర్వహించింది. ప్రజలకు ఒకటి చెప్తున్నా, ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, ఇన్ని మంచి పనులు చేస్తుంది. వాళ్ళు 10 ఏళ్ల పాలన చేయలేదు. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, ఇక్కడ మున్సిపాలిటీలో కూడా కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళ ఇక్కడ మనం ప్రభుత్వం పరిగించింది. కాబట్టి తనను చేసుకుంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్తాయి. కాబట్టి మీరందరూ చేతి గుర్తుకు ఓటేసి మా యొక్క మంచి అభ్యర్థులు ఉన్నారు, మీకు తెలుసు ఎవరు మంచి ఎవరు చెడు. మా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్లో కానీ, బైరవిలలో కానీ, వివాదాలలో కానీ, కోర్టు కేసులు కానీ, పత్తాలు ఆడుకుంటే పట్టుబడ్డలు కానీ, ఇప్పుడు అదొక క్యాండిడేట్ ఉన్నారు నా దగ్గర, మొత్తం ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ పట్టుకుంటారేమని చెప్పి పక్క కాన్స్టిట్యూన్స్ కొందరుకు పోయి పత్తాలు ఆడుకుంటే పట్టుబడితే పేపర్లో పడి అర్థం కదా, జిల్లాలో పోయి పట్టు లేట్గా చెప్పిండు, లేకపోతే అసలు. మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి వేగం పెంచారు. పట్టణంలోని 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మామిళ్ల ఆంజనేయులు తరపున ఆమె ఈరోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటేసి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే కామారెడ్డిపట్నంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు తమ వార్డుల్లో దూసుకుపోతున్నారు. డప్పు వాయిద్యాలు, బాజా భజంత్రీలతో వార్డులను చుట్టేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము గెలిస్తే వార్డు ఎలా అభివృద్ధి చేస్తామో వివరిస్తూ మేనిఫెస్టోలను పంపిణీ చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు రజిత. మా హస్బెండ్ దర్పల్లి మధుసూదన్ రెడ్డి. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాము. మీ అందరి సహకారం మాకు ఉండాలని భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించి మన వార్డు అభివృద్ధి కోసం
ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మన కాంగ్రెస్ గుర్తుకే ఓటు వేయండి. నమస్కారం, నా పేరు కాసర్ల గోదావరి స్వామి. నేను 12వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ నుండి. లాస్ట్ టైం కూడా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచాము. మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించిన ప్రజలందరికీ నమస్కారము. ఇప్పుడు కూడా మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని, ఇంకా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాము. భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కారు గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటును గెలిపించాలని కోరుకుంటున్నాము. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో బర్కత్పల్లి గ్రామంలో వింత పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటలు దాటినా పంచాయతీ కార్యాలయంలో తెరవకపోవడంతో సర్పంచ్ బ్రహ్మరాంబ, ఉప సర్పంచ్ అంజలయ్యతో కలిసి గ్రామస్తులు నిరసన చేపట్టారు. నిన్న ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన ఐకేపీ సిబ్బంది మిగిలిన చీరను లోపల పెట్టి కార్యాలయానికి తాళం వేసి వెళ్లారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిన్న ఇందిరమ్మ చీరలు గ్రామ పంచాయతీలో పంచడం జరిగింది. అండ్ వితౌట్ సర్పంచ్ గారితో అండ్ సెక్రటరీకి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వివోఏ అండ్ ఐకేపీసీసీ ఇద్దరు కలిసి పంచడం జరిగింది. ఇది ఎలా పంచుతున్నారు వితౌట్ ఇన్ఫర్మేషన్ అని మేము ప్రశ్నించగా వివోఏ ఉండి అందరినీ బొట్టు పెట్టి పిలవాలా అని చెప్పి మాట్లాడడం జరిగింది. నిన్న మేము ఆ విషయం మీదనే సార్ట్అవుట్ చేయాలి అని చెప్పి నేను ఎంపీడీఓ గారికి ఈ ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మండలానికి వెళ్ళాను. ఆ గ్యాప్లో ఐకేపీసీసీ సర్పంచ్ గారి క్యాబిన్కి తాళం వేసుకొని వెళ్ళడం జరిగింది. అండ్ తాళం చెయ్యి లోకల్ పర్సన్ ఎవరైతే చీర తీసుకోవడానికి వచ్చారో ఆ పర్సన్కి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా గ్రామ పంచాయతీ తాళాలు ఎవరికో ఒకరికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అని సర్పంచ్ గారు అండ్ మా జనరల్ బాడీ మొత్తం పబ్లిక్ అందరూ కూడా కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా తాళాలు తిరిగి రాలేదు. అది ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది క్లారిటీ లేదు. ఒకరి మీద ఒకరు తోసేసుకుంటున్నారు. అడుగుతుంటే వివోఏ రెస్పాన్సిబుల్గా ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఐకేపీసీసీ గారు కూడా రమ్మంటే ఇప్పటి వరకు కూడా రాలేదు. తీసుకెళ్ళాను సార్. నేను నిన్ననే ఎంపీడీఓ మేడం గారికి, ఎంపీఓ సార్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నేను మేడంతో మాట్లాడడం జరిగింది. అండ్ ఏపీఎం సార్ అండ్ సీసీ ఆన్ ది వేలో ఉన్నాము అని చెప్పి ఫోన్ చేశారు. వాళ్ళు ఇప్పుడు వచ్చాక మాట్లాడతాం ఏం జరుగుతున్నారు. నా పేరు బ్రహ్మరాంబ, బర్కత్పల్లి గ్రామ సర్పంచ్. నేను నిన్న బర్కత్పల్లి గ్రామంలో ఇందిరమ్మ చీరలు పంపించేయడం జరిగింది. చీరలు పంపిణీ చేసే సమయంలో మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా సరే మేము ఏమనకుండా సైలెంట్గా ఉండిపోయినాం. నిన్న చీరలు పంపిణీ చేసిన తర్వాత సర్పంచ్ రూమ్కు తాళం వేసుకొని వెళ్ళిరు వాళ్ళు. మార్నింగ్ వచ్చి ఆఫీస్ రూమ్కి వద్దామని వచ్చి బయటనే నిల్చున్నాం మేము. నిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు, లాకేసుకురంటే బొట్టు పెట్టి పిలవాలా మిమ్మల్ని అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎంతసేపు మీరు ఇక్కడ మార్నింగ్ నుంచి ఇక్కడనే ఉన్నాం సార్ మేము. ఎట్లా మరి దీని మీద అధికారుల దృష్టికి ఎవరికైనా తీసుకెళ్లారా? ఎంపీడీఓ సెక్రటరీ ఏమంటున్నారు? సెక్రటరీ గానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. నిన్న ఓన్లీ పార్టీ చీరలు అని చెప్పిర్రు. ఆపోజిట్ పార్టీ వాళ్ళని పిలుచుకొని పంచిర్రు. నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. యువ చైతన్య యూత్ సహకారంతో గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ పారిశుద్ధ్య పనులను ప్రారంభించారు. కాలనీలో పేరుకుపోయిన చెత్తను జేసీబీ ద్వారా తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వారు శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ చెత్తను పంచాయతీ ట్రాక్టర్లకే ఇవ్వాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని సర్పంచ్ ప్రజలను కోరారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 26వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఏసమని గణేష్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త పద్ధతిని ఎంచుకున్నారు. తాను గెలిస్తే చేసే పనులను అధికారికంగా బాండ్ పేపర్పై రాసిచ్చారు. మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాల వంటి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఒకవేళ విఫలమైతే తను ప్రశ్నించవచ్చని బాధ్యతాయుతంగా ప్రకటించడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. మెట్పల్లి పట్టణంలోని జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేను 26వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు ఏసమని గణేష్. 20వ వార్డు ఓటర్ మహాశయులందరికీ కూడా నాది ఒకటే విన్నపం. వార్డు అభివృద్ధి కోసం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా. ఎన్నికలు వచ్చినప్పుడే కాదు, ఎన్నికలు ఉన్నా లేకున్నా మీకు అందుబాటులో ఉంటా. అదేవిధంగా
నేను గెలిస్తే నాకు ఇచ్చేటువంటి ఏదైతే గౌరవ వేతనం ఉందో అది వార్డు అభివృద్ధి కమిటీకి ఏర్పాటు చేస్తా. అదే విధంగా ఎవరైనా సరే కాలం చేస్తే 5,000 రూపాయలు నా వంతుగా దాన సంస్కారాల కోసం కేటాయిస్తా. అదే విధంగా అర్హులైన ప్రతి పేదలకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేటువంటి 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయిస్తానని హామీ ఇస్తున్నా. మొత్తం వార్డు అభివృద్ధి కోసం 11 హామీలు ఇస్తున్నా. ఈ హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకున్నా గానీ నన్ను వార్డులోనికి రానివ్వద్దని, అలాగే నేను చెప్పిన 11 ఏ ఒక్కటి చేయకపోయినా గానీ నేనే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంగరం గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీ తోటి గెలిపించాలని నా యొక్క ప్రార్థన. హైదరాబాద్లోని కుకట్పల్లి కోర్టులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువ న్యాయవాది స్వప్నను ఆమె సొంత సోదరుడే అతి దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులందరూ విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. న్యాయం చేయాలంటూ కోర్టు ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. స్వప్న హత్య అత్యంత దురదృష్టకరమని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు రక్షణ కరువైందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. నేను చాలా సార్లు మాట్లాడాను కానీ ఏమీ లేదు సార్. హైదరాబాద్ ఎల్బీ నగర్లో విద్యార్థుల భవిష్యత్తుపై అవగాహన కల్పించేందుకు ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారీ సదస్సు నిర్వహించారు. ప్రముఖ విద్యావేత్త బాలలత నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ మోటివేషన్ ప్రోగ్రాంకు పరిసర ప్రాంతాల స్కూల్ విద్యార్థులు, యాజమాన్యాలు పెద్ద ఎత్తున హాజరయ్యాయి. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం రాబోతున్న తరుణంలో దానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్లో 6 బ్రాంచులతో పాటు ఏపీలోని ప్రధాన నగరాల్లో కూడా ఈ విద్యా సంస్థను ప్రారంభిస్తున్నట్లుగా చైర్మన్ విక్రమ్ నారాయణ వెల్లడించారు. వసుంధర ఇంటర్వ్యూ వచ్చిందనమాట. దానిలో ఆవిడ అడిగింది, నువ్వు ఎప్పుడైనా బాగా అవగాహన సదస్సు జరిగింది. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఈ అవగాహన సదస్సు కండక్ట్ చేశాయి. ముఖ్యంగా ధనిక్ భారత్ మిషన్ ద్వారా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్థాపించి విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయిలో విలువైన విద్యలు, దాంతో పాటు విద్యా వ్యవస్థలో మనకి కొత్త విప్లవాలు రాబోతున్నాయి, ఏఐ కావచ్చు, ఇలాంటివన్నీ అవన్నీ కూడా పిల్లలందరికీ అందుబాటులో ఉండేదా అవగాహన చేయటం జరిగింది. చాలా అద్భుతంగా పిల్లలు దీన్ని రిసీవ్ చేసుకున్నారు. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి ఇక్కడ హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కావచ్చు, ఇలా 6 బ్రాంచెస్ హైదరాబాద్ లో స్టార్ట్ అవుతాయి. హైదరాబాద్ మాత్రమే కాదు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతాయి. ప్రత్యేకంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారి డ్రీమ్ ఏంటంటే తరతరాలుగా మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే యువత చాలా ముఖ్యం. కాబట్టి ఆ యువతకి సరైన దిశానిర్దేశం చేసి వాళ్ళకి స్మార్ట్ లెర్నింగ్ కావచ్చు, కొత్త టెక్నాలజీస్ లో కావచ్చు, అదే విధంగా ఆడపిల్లలకి మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, మగ పిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి యోగా, మెడిటేషన్, ఆడపిల్లకి మగ పిల్లలకి ఇలాంటి టెక్నాలజీస్ తో, దాంతోపాటు ప్రత్యేకంగా ఇన్నోవేటివ్ మెథడ్స్ వాడి ప్రత్యేకంగా మనం ధనిక్ భారత్ విద్యా సంస్థలో కొత్త బిల్డింగ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టాప్ నాచ్ అవగాహన. కృష్ణా జిల్లా అవనిగడ్లో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది కావాలని చేసిన కుట్రని చెప్పుకొచ్చారు. తిరుపతి లడ్డు ఇష్యూలో సిట్ నివేదిక ప్రకారం ఎలాంటి కల్తీ జరగలేదని తేలిపోయిందన్నారు. ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని చెప్పుకొచ్చారు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్తూ చూపించుకుని అడిగారు. అసలు 99 పైసలకి నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తాడు భూమి. ఒక పక్కన 99 పైసలకి ఇస్తాడు, ఇంకొక పక్కన ఏం చేస్తాడు, బ్లాక్లో దానికి కావాల్సిన రేట్ ఎంత ఉందో అంత డబ్బులు లాక్కుంటాడు. అన్ని సార్ల నుంచి ఇదే కదా. ఇక్కడ ఈయన మన బుద్ధాప్రసాద్ గారు మంచి నీతులు చెప్తూ ఉంటాడు రోజువారి. ఎవరినైనా తాడదేస్తాను, తోడదేస్తాను, మీరు జనం పని చేయండి అంటాడు. ఇసుక అమ్ముకునేది నువ్వే, భ్రాంతి బుడ్డి అమ్మితే 20 రూపాయలు వచ్చేది మీ ఇంటికే. ఇవన్నీ కాదని ఎవరన్నా అనగలరా? సిన్సియర్గా మళ్ళీ ఇవన్నీ నీకు మంత్రి పదవి ఇవ్వలేదని దుగ్ధతో ఏం చేయాలో తెలవక ఆ ఎన్వి రమణ గారిని, ఏళ్ళని నాయకులందరూ తీసుకొచ్చి మీ నాన్నగారికి సంవత్సరం పాటు దండలేసి పెట్టుకున్నారు. ఇది ఎవరో తెలియదు, రాజకీయ లాభం కోసం కదా. ఇప్పుడు ఇంకో మాట జగన్ గారిని ఒక మాట కులాలు రెచ్చగొడుతున్నారు. జగన్ గారు కులాలు రెచ్చగొడతాం ఏంటి? కులాలు రెచ్చగొట్టేది మీరు. మొన్న మీరు చూసి ఉంటారు ఒక ఇంటర్వ్యూలో కదా, మా వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. మగధ న్యూస్ ఆవిడ లక్ష్మి గారా, ఆవిడ ఏముంటుంది, చౌదరీస్ పండుగ కమ్మవారి పండుగ అంటుంది. ఎవరు రెచ్చగొట్టేది ఎవరు? మీరు. ఇప్పుడు రాంబాబు గారి కులం పేరు చెప్పి రెచ్చగొడుతున్నారంటారేంటి? అసలు పండగని మీరు సొంతం చేసుకుంటాం ఏంటండి?
ఇప్పుడు కమ్మవాళ్ళు అందరూ చెప్పమన్నారని అంటలేదు అది. కమ్మవారు అందరూ చెప్పమల్లా. ఇందులో ఉండ పైత్యం పెరిగిపోయిన వాళ్ళు, అధికారం వచ్చిన దాహంతో ఉన్నోళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇంత ముందు కూడా చూసాం, ఒక వనభోజనాల దగ్గర కమ్మవారు రక్తం ఎక్కించుకొని మీరు ముఖ్యమంత్రులు అవుతారు. మరి ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుందో తెలవట్లేదో, పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావాలని ఇదంతా ఒక కుట్రపూరితమైన దాంతో ఇంకొక రాజకీయ పార్టీ ఏది లేకుండా చేద్దామని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పూర్తిగా అందులో ఆ 200 పేజీల నాగేష్ గారు నేను చదివాను చెప్తున్నాడు. కాకినాడ నగరంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరియనుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రహ్మకుమారిస్ మోటివేషనల్ స్పీకర్ సిస్టర్ బీకే శివాని ఈ నెల 7వ తేదీన కాకినాడ పర్యటించనున్నారు. జేఎన్టీయూ క్యాంపస్ వేదికగా సాయంత్రం 6 గంటలకు జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో సంబంధాలతో సఖ్యతకు తాళం చెవి అనే అంశంపై ఆమె మాట్లాడనున్నారు. మానసిక ప్రశాంతత, వ్యక్తిత్వ వికాసం, కుటుంబ సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలనే అంశంపై ఆమె నగర ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమ వివరాలను బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయ గోదావరి జోన్ ఇన్ఛార్జ్ రజనీ దీది వెల్లడించనున్నారు. సిస్టర్ వస్తున్నారు, ఆమె ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. శివాని సిస్టర్ ని కాకినాడకి పిలవాలని మేము 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఆమె మా విశ్వవిద్యాలయంలో సేవలో ఉండేటువంటి సిస్టర్, కానీ ఆమె కార్యక్రమాలు 2 years ముందు నుంచే అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అందువల్ల మన దగ్గరికి పిలవడానికి చాలా టైం తీసుకుంది. మేము కాకినాడ, అమలాపురం, రాజమండ్రి కోసమని ఆమెని పర్మిషన్ అడుగుతూ ఉన్నాము. ఆఖరికి అనుకోకుండా 2026 లో మాకు లాటరీ తగిలింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో చిరుతపులి కలకలం రేపింది. గ్రామ శివారులోని పశువుల కొట్టంలోకి చొరబడి చిరుత ఒక లేగదోడపై దాడి చేసి చంపేసింది. గమనించిన రైతు రాజు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత పాదముద్రలను సేకరించి అది చిరుత దాడిగానే నిర్ధారించారు. గత నెల రోజులుగా ఈ ప్రాంతంలోని పలు గ్రామాల్లో చిరుత సంచరిస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకోవడానికి బోను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గుర్తుపెట్టుకో, టైగర్ పక్కన మెజర్ చేసేది మన లిటిల్ ఫింగర్ ఉంటుంది కదా, దాని ఎడ్జ్ నుంచి 2 ఫింగర్ వరకు ఎంత వచ్చింది? 14. కొంచెం వెడల్పు చేయి.